సిపిఎం నాయకులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ప్రభుత్వ హత్యగా చూడొచ్చా లేకుంటే గుండెపోటుతో చనిపోయి సాధారణ హత్య కింద అంటే సాధారణ మరణం కింద చూడొచ్చా అంటారా? ఇప్పుడు కుమారు వయసు చూస్తే ఆయనకు 55 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపే ఉన్నాడు. ఆయన సెంటరింగ్ పని చేస్తూ ప్రతిరోజు పనిచేసేవాడు, ఆరోగ్యంగా ఉంటూ అకస్మాత్తుగా చనిపోయిందంటే గత 4-5 రోజుల నుండి ఈ బఫర్ జోన్లో ఉందని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా మానసికంగా ప్రతిరోజు కూడా ఇబ్బంది పడుతూ అన్నం తినకుండా నిద్రపోకుండా ఉంటూ సడన్గా ఏంటంటే ఈ హార్ట్ అటాక్తో చనిపోవటం అనేది జరిగింది. ఇది కేవలం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. గవర్నమెంటు ఇప్పుడు బఫర్ జోన్ కింద ఉన్న ఎఫ్టీఎల్ కింద ఉన్న ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళందరినీ, ఆ కాలనీ వాసులందరినీ కూడా పిలిచి మాట్లాడాలి. తర్వాత అఖిలపక్ష నాయకులతో మాట్లాడాలి. మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం, ఇది సమాజానికి అవసరం కాబట్టి మీకు ఎవరికి నష్టం జరగకుండా మీకు ఆల్టర్నేటివ్ మీకు ఇండ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ కూడా ఎవరు నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆ రకంగా ఏంటంటే మేము ఈ ఇళ్ళని తీసేస్తామని చెప్పాలి. ఎవరితో మాట్లాడకుండా ఎలాంటి చర్చలు లేకుండానే అకస్మాత్తుగా వాళ్ళు వచ్చి బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ఇట్లా ఇండ్లు తీసేయటం అనేది సరైనది కాదు. దానికి ఎఫెక్ట్ అయ్యే ఆయన మానసికంగా 4-5 రోజుల నుంచి ఫుడ్ తినకుండా ఆయన సడన్గా చనిపోవటం అనేది జరిగింది. ఈ మరణం అనేది ప్రభుత్వ మరణమే. వాళ్ళు తీసుకున్న తొందరపాటు చర్యల వల్లనే అతను భయంతో మానసికంగా తట్టుకోలేక చనిపోవటం అనేది జరిగింది. ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కాస్త సొయ్యి తెచ్చుకొని వీళ్ళంతా మన ప్రజలు, ఈ శ్రామికులు, పేదవాళ్ళు, ఏ ఒక్కరికి అన్యాయం జరగవద్దు. ప్రజల కొరకు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారని అంటే మరొక ప్రజల్ని అన్యాయం చేసి కాదు కదా, నలుగురు పొట్టగొట్టి మనం బాగు చేయటం కాదు. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ప్రత్యామ్నాయంగా అన్ని చర్యలు తీసుకొని చేయాలి. అది అంటే దీనివల్ల మొత్తానికైతే కేవలం పేద ప్రజలే నష్టపోతున్నారు తప్ప పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు, వాళ్ళకు ప్రభుత్వం కొమ్ము కాస్తుంది అంటున్నారు. నిజంగానే మరి కొమ్ము కాస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారో ఆ పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ లేకపోతే ఇతర కాలేజీల పేరుతో కానీ మరొక పేరుతో కానీ అలాంటివన్నీ తీసేస్తే ఎవరు దాన్ని వ్యతిరేకించరు, అందరూ సమర్థిస్తారు. ముందు ఆ పని చేయాలి. మరి ఆ పని చేయకుండా ఒకటి అక్కడక్కడ చేసి మరి వాళ్ళ పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి కాలనీలు, ఈ మూసీ నది పక్కన 2 వైపులు ఉన్నటువంటి వాళ్ళని, తర్వాత ఏంటంటే చెరువులు కుంటలు ఎక్కడున్నాయి ఎఫ్టీఎల్ కింద ఎఫెక్ట్ అవుతుందని, మీరు నిజంగానే ఎఫెక్ట్ అవుతే మీరు తీసుకోండి. కానీ ఎట్లా దానికి పద్ధతి ఉంటుంది కదా, పద్ధతి లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడి కూలీనాలు చేసుకునే వాళ్ళు తర్వాత అప్పులు చేసి ఇల్లు కట్టుకొని వాళ్ళ కరెంట్ ఇచ్చిరి, నల్లా ఇచ్చిరి, రేషన్ కార్డు ఉండే, రోడ్లు వేసిరి, ఇవన్నీ వేసిన తర్వాత వాళ్ళు బతకటమే కష్టం. మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ కట్టుకోవాలి, ఎట్లా బతకాలి, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆందోళన ఉంది. కాబట్టి వాళ్ళ ఆందోళన చెందకుండా ఎవ్వరికి నష్టం జరగకుండా వాస్తవంగా తీయాలనుకుంటే శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో మీరు అందరితో సంప్రదించి అందరినీ ఒప్పించి తీయాలి. అది మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం వాళ్ళకు మంచి సురక్షితమైన ప్లేస్లో వాళ్ళని ఉంచుతామంటున్నారు. ఎవరితో చెప్పారు అది? ఈ కాలనీ వాసులందరినీ పిలిచి మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము, ఎక్కడిస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు, ఏంటి అనేది కూడా ఎవరితో మాట్లాడలే కదా. ఎక్కడనో తీసుకుపోయి ఇస్తే కూడా ఏంటి ఉపయోగం? వీళ్ళందరూ కూడా ఈ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో రకరకాల పనులు చేసుకొని బతికేటువంటి వాళ్ళు. నువ్వు తీసుకుపోయి ఎక్కడనో 10 కిలోమీటర్ల దూరంలో ఇస్తే వాళ్ళు వచ్చేది ఎట్లా? వాళ్ళు అట్లా పని చేసుకొని బతకలేరు కదా. ఖాళీ స్థలాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో గవర్నమెంట్ స్థలాలు అటువంటి చోట వాళ్ళు ఇండ్లు కట్టించేసి ఇచ్చినప్పుడు అది పక్కా అవుతుంది. ఇప్పటి వరకు వీళ్ళతో మాట్లాడింది లేదు, ఇస్తామన్నది లేదు, వీళ్ళకు ఒక కాగితం ఇచ్చింది లేదు, చూయించింది లేదు. ఊరికనే చెప్తున్నారు వాళ్ళు. అట్లా చెప్పడం కాదు, కాంక్రీట్గా ఖచ్చితంగా మాట్లాడాలి, ఇవ్వాలి, కాగితం ఇవ్వాలి, చూపించాలి. అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ తరపున అయితే ఏదైతే మూసి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ సుముచితంగానే ఉన్నారు, కానీ ఏదైతే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో డబ్బులు పెట్టించి వాళ్ళతో వాయిస్ రేప్ చేపిస్తుంది అంటున్నారు. మరి నిజమేనా అది? ఇప్పుడు వాళ్ళకు న్యాయం జరిగితే, వాళ్ళకు వాస్తవంగా మాకు న్యాయం జరుగుతుందనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటే మేము వచ్చినా కూడా వాళ్ళు రారు కదా.
వాళ్ళు వచ్చి బాధతో ఆందోళన పడి చెప్తా ఉన్నారు, ఆవేదనతో చెప్తా ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. చనిపోవటం కూడా అదేనా? నువ్వు అనారోగ్యంతో చనిపోవా, గుండెపోటుతో అని చెప్తారా ప్రతిపక్షాలు? ఇవాళ ఎక్కడికి పోయినా కూడా 50 మంది 100 మంది వస్తున్నారు అని అంటే ఏడ్చుకుంటూ చెప్తున్నారంటే ప్రతిపక్షాలు తయారు చేస్తే కాదు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కాదు కదా. ప్రతిపక్షాలు అడిగేది ఒకటే, మీరు హైదరాబాద్ నగరాన్ని బాగు చేయాలనుకున్నప్పుడు, మూసి ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు చెరువులు కుంటలు మొత్తం కూడా వీటిని ఎఫ్టీఎల్ కింద ఉన్నటువంటి అన్ని తొలగించేసి మీరు అవన్నిటి కూడా డెవలప్ చేయాలన్నప్పుడు మీరు అందరితో మాట్లాడండి, అందరిని ఒప్పియండి, మెప్పియండి. ఎవరితో మాట్లాడకుండా ఎవరికేమీ న్యాయం చేయకుండా ఊరికనే చేసుకుంటూ పోయి ఇదంతా ఎవరో ఎంకరేజ్ చేస్తున్నారంటే తప్పది. అది ఇటువంటి ఆలోచన మానుకోవాలి. ఈ ప్రజలే కదా మీకు ఓట్లేసి గెలిపించింది, ఈ ప్రజలే కదా కష్టపడి మొత్తం కూడా శ్రమజీవులంతా కూడా పనిచేస్తుంది. అది వాళ్ళ వాదన తప్పది. వాళ్ళు పద్ధతి ప్రకారంగా చేయటం లేదు, పద్ధతి తప్పి వ్యవహరిస్తున్నారు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఎవరికి చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళకి న్యాయం చేసే చేయాలి. ఎట్లా న్యాయం చేస్తారో ముందు చర్చలు జరపాలి, అఖిలపక్షంతో మాట్లాడాలి, కాలనీ వాసులతో మాట్లాడాలి, వాళ్ళకు చూయించాలి, వాళ్ళకు పేపర్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే నమ్ముతారు. అవన్నీ ఏం చేయకుండా ఊరికనే ఏదో చెప్తే ఎవరు నమ్మటానికి సిద్ధం లేదు. ఇప్పుడు మీ ఏ ఒక్కరినన్ను అడగండి, రాజకీయ నాయకులు వచ్చి చెప్తే మీరు వచ్చారా, లేకపోతే మీ అంతటా మీరు వచ్చారా అంటే ఏం చెప్తారు వాళ్ళు? అసలు రాజకీయ నాయకులు రావట్లేదని అడుగుతున్నారు వాళ్ళు, ప్రతిపక్షాలు ఇంకా రావాలని అడుగుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ వాదన తప్పది. వాళ్ళు చేసే పనులు చేయకుండా ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసి తర్వాత ఏంటంటే ఏదో మా కార్యక్రమం ఎలా తీసుకుంటా అంటే వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా పనిచేస్తారు. అంటే గతంలో ఏదైతే కూకట్పల్లికి చెందిన బుచ్చమ్మ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది ప్రభుత్వానికి కానీ హైడ్రాకు కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇక్కడ చూసుకుంటే ఈ కుమార్ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఈరోజు వాస్తవంగా ప్రభుత్వం ఈ విషయంలో కూడా తప్పించుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా మరి? ఇప్పుడు ప్రభుత్వం ఏదో పాయిజన్ ఇచ్చి చంపినని ఎవరు అనట్లే, దెబ్బలు కొట్టి చంపారని అనట్లే. కానీ ప్రభుత్వం తీసుకునేటువంటి తొందరపాటు చర్యల వల్ల వాళ్ళకున్న కొంప, వాళ్ళకున్న ఆస్తి గూడు పోతుంది. కాబట్టి ఆ భయంతో మానసికంగా 5-6 రోజులు, వారం రోజుల పాటు తిండి తినక, నిద్రపోక అనారోగ్యానికి గురై చనిపోతూ ఉన్నారు. ఇది ఇండైరెక్ట్గా ప్రభుత్వం తీసుకున్న చర్య వల్లనే కదా వాళ్ళు అది ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వము లేకపోతే కొట్టారు, లేకపోతే ఇంకోరే చేశారు అని చెప్పి ఎవరు అనటంలే. కానీ ఇండైరెక్ట్గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తున్నారు. మీరు వీళ్ళకి న్యాయం చేయకపోతే, న్యాయం చేయకుండా ఊరికనే వాదన చేస్తే ఉపయోగం లేదు. అంటే ఇలాంటి పక్షపాతం లేకుండా మూసికి సంబంధించిన ఏదైతే అంటే ఒడ్డున ఉన్నటువంటి ఇండ్లు ఏవైతున్నాయో అవి కూడా కొడుతున్నాయి, ఎవరు చిన్న పెద్ద ఎవరు చూడడం, తప్పకుండా అందరి ఇల్లు కూడా తీసేసే ప్రయత్నం చేస్తామంటున్నారు. వాస్తవంగా మరి అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మీరు పెద్దవాళ్ళకి ఇవ్వకండి, పెద్దవాళ్ళకి ఏమి ఇవ్వమని అడగట్లేదు. చిన్నవాళ్ళని, మధ్యతరగతి వాళ్ళు ఎట్లా బతకాలి? వీళ్ళందరూ పనిచేస్తేనండి. హైదరాబాద్ నగరంలో వర్క్షాప్లో పనిచేసేది వీళ్ళే, హోటల్లో పనిచేసేది వీళ్ళే, ఇళ్ళల్లో పనిచేసేది వీళ్ళే, ఆటోలు నడిపేది వీళ్ళే, వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా పనిచేయకపోతే అసలు హైదరాబాద్ నగరంలో నగరం ఉండదు. ఈ శ్రామిక వర్గం అంతా పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే పెద్దవాళ్లకు మీరు ఇస్తారా ఇయ్యరా అని మీ ఇష్టం. అది పెద్దవాళ్ళకి ఏమని చెప్పట్లే. చిన్న మధ్యతరగతి పేదవాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ముందు న్యాయం చేయాలి. తప్పనిసరిగా తీయాలన్నప్పుడే తీయాలి, ముందు వాళ్ళకు చూయించాలి. ఆల్టర్నేటివ్ చేయకుండా ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళ పొట్ట కొట్టొద్దు అనేది ఇలా సిపిఎం పార్టీకి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికైతే చూసిరు కదా, సిపిఎం నాయకులు అయితే ఇది ప్రభుత్వ హత్యగానే పరిగణించవచ్చు. ఎందుకంటే ఏదైతే కుమార్ ఉన్నాడో ఆయన గతంలో చాలా వరకు హార్డ్ వర్క్ చేసి పాపం డబ్బులు పోగేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఇలాంటి టైంలో ఇల్లు కూలగొడతామనే క్రమంలో ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దాని మీదనైతే ఆయన కలత చెంది చనిపోయినట్టు అయితే వీళ్ళు చెప్తున్నారు.